హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. చూడండి నా స్టైల్లో. ఈవినింగ్ టైము కొంచెం అంటే వెజిటేబుల్స్ తరచుగా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ఈ పూట బీరకాయలు చేస్తున్నాను. సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటాను. అలాగే ఒక ఉల్లిపాయ, తర్వాత ఇవి చిన్నవి కదా, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కట్ చేస్తాను, ఓకే. మనం స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుందాం. నేను ఇగురు కర్రీస్ ఎప్పుడు కూడా ఇలాగ చిన్న డేక్షాలు, ఇలాంటి డేక్షాల్లోనే చేస్తాను కదా. ఎందుకంటే కర్రీ ఉడికి చాలా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. పాన్ లాంటి దానిలో చేసిన దానికంటే దీనిలో చేయడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకని ఎక్కువ శాతం నేను ఇలాగే చేస్తాను అన్నమాట. అంటే ఇగురు కర్రీ అయితే తప్పనిసరిగా ఇలాగా చేస్తానన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను తీసుకున్న 1/2 కిలో బీరకాయలు, అందుకని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది చాలా రుచిగా అనిపిస్తుంది, టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఏమీ ఎక్కువ అది వేసుకోకుండా చక్కగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేద్దామంటే చూడండి, దీంట్లో ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం పసుపు. కంపల్సరీ ఆయిల్లోనే వేస్తే పసుపు బాగుంటుంది. తర్వాత చూడండి ఉల్లిపాయలు, ఇలా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వచ్చారా చూడమ్మా. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు బీరకాయ ముక్కలు చేసి పెట్టిన బీరకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం ఇలా కలిపేసుకుని కర్రీ అంతా ఇంతే, సింపుల్, చాలా సింపుల్. ఉప్పు కూడా వేసేసుకుందాం. కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 నిమిషాలు మనం ఉడకనిద్దాం. ఒకసారి కలిపేస్తాను. చాలామంది ఈ ఉల్లిపాయ వేసుకోరు బీరకాయలో, కానీ ఒకే ఒక్క ఉల్లిపాయ వేయడం వల్ల చాలా రుచి బాగుంటుంది అన్నమాట. ఇలాగా మనం వెజ్ అయినా సరే చాలా టేస్టీగా ఉండాలంటే కొంచెం ఇలా చేసుకోవడం బెటర్. అయితే కరివేపాకు మాత్రం నేను ఇలా కర్రీ ఉడికేటప్పుడు వేస్తాను. ఎందుకంటే ఆయిల్లో వేయను. ఈ బీరకాయ కర్రీకి ఆయిల్లో వేయకుండా పచ్చి కరివేపాకు ఇలాగా ఉడికేటప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ చాలా అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. పచ్చి కరివేపాకు ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కొంచెం అంటే ఒక 1/2 స్పూను, 1/2 కిలోకి ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోద్ది. అంతకు మించి అక్కర్లేదు. ఒక్కసారి మనం కర్రీ అంతటినీ కూడా ఇలాగా కలిపేసుకుని బాగా దీనిలో వాటర్ వేయకపోవడం మంచిది. లేదు, కొంచెం ఏదో చెయ్యి కడుక్కున్నట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అస్సలు వేయకపోతేనే బెటర్. ఎందుకంటే బీరకాయలోంచి వచ్చేసిన వాటర్తో ఉడుకుతుంది. కాకపోతే మనం కొంచెం ఇదిగో అలాగా చల్లితే సరిపోతుంది, ఓకే. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. అప్పుడు ఏమవుద్దంటే చక్కగా ఉడికిపోయి పూర్తిగా ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని వడ్డించుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ ఇది రెడీ అవుతుంది, ఓకేనా. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెమే వాటర్ వేసాం, కానీ చూడండి ఎంత వాటర్ వచ్చిందో.
ఇలా వస్తుంది అనమాట. వచ్చి వాటర్ అంతట్లోనే చక్క దగ్గరగా ఎగిరిపోతే చాలా టేస్టీ బీరకాయ కూర రెడీ అవుతుంది. అయితే ఈ కర్రీ చాలా రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి మంచిది. బీరకాయ గుండెకి మంచిదని చెప్తారు కదా, అందుకని తప్పనిసరిగా తరచుగా వండుతూ ఉండండి. అయితే ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. చూస్తే ఎంతవరకు ఉడికిందో చూడండి. మనం కొద్దిగానే వాటర్ వేసాం కానీ చాలా వాటర్ వచ్చింది చూడండి. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు మనం ఈ కర్రీని ఉడికించుకుందాం. పూర్తిగా ఎగిరేంత వరకు కూడా వాటర్ అంటే బీరకాయలోంచి వచ్చిన వాటరే కాబట్టి పూర్తిగా ఎగిరించుకునేంత వరకు కూడా ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. కర్రీ అంతా కూడా ఇది హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. మీడియము అలాగే ఏం పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే బీరకాయలోంచి వచ్చిన వాటరు మనం కొంచెం అడిషనల్గా వేసిన మామూలు వాటర్ కలిపి బీరకాయ ఉడుకుతుంది కాబట్టి మనం తప్పనిసరిగా దాన్ని హైలోనే ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఎగిరితే సరిపోతుంది. చూడండి పూర్తిగా ఎగిరిపోయింది కదా కర్రీ. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తాను. ఓకే.